హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమైనా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. అది దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాతగాడు లోకంబు లోపల, రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా
సాత్వికమైన గోవు కాలేదు కదా, కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలంటే. ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు,
కుందేలు పులి కాదు. దోమ గజము కాదు. దొడ్డదైన, ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైన. దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల. లోభి దాతగాడు లోకంబు లోపల. విశ్వ దాగు రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన. లోభి దాతగాడు లోకంబు లోపల. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమా, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా.
అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం మొక్కలు మొక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాత గాడు లోకంబు లోపల, విశ్వ దాభి రామ వినుర వేమ.
విశ్వదాభిరామ వినురవేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు ఎంత దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమా, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు
పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమైనా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. అది దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాత గాడు లోకంబు లోపల, విశ్వ దాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమా, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా
సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలంటే. ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా.
అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైన. దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వ దాగు రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుల వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన. లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమా, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా.
ఎంత పెద్దదైనను ఏను కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం మొక్కలు మొక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. అది దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాత
గాడు లోకంబు లోపల విశ్వ దాగు రామ వినుర వేమ విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు,
దోమ గజము కాదు ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా లోభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం: కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిల్లో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమైనా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. అది దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాత గాడు లోకంబు లోపల విశ్వ దాగు రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా? ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ.
చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. అది దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన. లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమా, సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి
పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభి దాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం మొక్కలు మొక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. అది
దో గజము కాదు ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల. లోభి దాత గాడు లోకంబు లోపల. విశ్వ దాగు రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము తెలిసినా కూడా రాసుకోవాలి కదా. ఓ వేమా, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత
కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా, చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా? కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరిలో మీరుండాలి. కాబట్టి అందరూ బాగున్నారని ఆశీస్సులు అందిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం పద్యాలు రాసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త పద్యాలు కదా. ఈరోజు పద్యం: కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. చాలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకందరికీ. అసలు ఆల్రెడీ ఇది పద్యం ముక్కలు ముక్కలుగా చెప్పినా, కలిపి చెప్పినా, ఎంత ఫాస్ట్గా చెప్పినా, స్లోగా చెప్పినా కూడా ఈ పద్యం ఎంతో బాగా అర్థమైపోయింది. ఇది వేమన గారి పద్యాలు అంటే. ఎంతో బాగా అర్థమైపోవడం వేమన గారి పద్యాల ప్రత్యేకత. ఎంత ఈజీగా ఉంది ఈ పద్యం, ఎంత బాగా అర్థమైంది చదవగానే కదా. అన్నీ రాసుకుంటున్నాం కనుక మనం రాసుకునే వాటిలో తేలికపాటివి ఉంటాయి, బరువైనవి ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి రాసుకుంటూ ఉండాలి. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన. ఎంత పెద్ద దోమ అయినా కూడా గజం అవుతుందా? దొడ్డదైన అంటే పెద్దదైనా. దోమ గజము కాదు, ఎంత దొడ్డదైనా. లోభి దాతగాడు లోకంబు లోపల, లోభి దాత గాడు లోకంబు లోపల, విశ్వ దాగు రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత దొడ్డదైన, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: తెలిసినా కూడా రాసుకోవాలి కదా.
సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు కదా. కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదుగా. భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు. అలాగే పిసిని కొట్టు వాడు ఎప్పటికీ దాత కాలేడు. చూసారా ఎంత అద్భుతమైన ఉదాహరణలతో ఎంత బంగారం లాంటి పద్యం చెప్పారో మన వేమన గారు. పైగా అది కూడా ఈజీగా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా వేమన గారు ఎంత మంచి అర్థంతో ఈ పద్యం మనకు అందించారో మనం తెలుసుకుందామా. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, ఎంత పెద్దదైనా ఎంత దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎంత గొప్ప కుక్క అయినా సాత్వికమైన గోవు కాలేదు, భయపడి పరిగెత్తే కుందేలు పులి కాలేదు, దోమ ఎంత పెద్దదైనను ఏనుగు కాలేదు కదా. అలాగే పిసిని కొట్టువాడు ఎప్పటికీ దాత కాలేడు.